థ్యాంక్ యూ సో మచ్ సార్. హరీష్ గారు తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో, సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందించడం చాలా కష్టపడి పనిచేశారు. ఆయన సేవలు వైద్య రంగంలో మనందరి ఈ రోజు ఆయన ఇక్కడ ఉండడం మనకు అందరికీ మరి సేవ చేయడానికి ఒక చిన్న బూస్ట్ ఇస్తుంది. హాస్పిటల్ యాజమాన్యం శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ సందర్భంగా మన ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ ని హరీష్ రావు సార్ చేతుల మీదుగా ఆరంభించవలసిందిగా అడిగారు. मुझे ना राय मंगल नीराजन नमस्कार नीराजन आचमनीय नमस्कारामि नमस्कारमि सर्वम आत्मने तदे समानं भवति विवाद कुलदेवतेन्द्रिय आदिश्येन्द्रि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 य
शतमानं भवति सदाय प्रशस्तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचना रोचमानः शोभनः शोभमानः कल्याणः స్కీమ్ని హరీష్ అన్న చేతుల మీదుగా మన మానవమైత్యం జరుగుతుంది. ప్రజానాయకుడు
డైరెక్ట్ స్వామి గారు మరొక 2 నిమిషాలలో చిన్నజీవ స్వామి గారి ఇక్కడికి ఊరుకుంటున్నారు. ప్రారంభోత్సవానికి శ్రీ 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 చిన్నజీవ స్వామి ఉంటుంది. గారికి స్వాగతం సుస్వాగతం. వెల్నెస్ హాస్పిటల్ 8th బ్రాంచ్ ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ శ్రీ చిన్నజీవ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. మన వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చిన్నజీవ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. అందరి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాము. Thank you so much, sir. శ్రీరంగి గట్టిగా స్వామి గారిని ప్రజ్వలన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. Yes,
శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. జై శ్రీమన్నారాయణ ఒక 2 నిమిషాలు అందరూ ప్లీజ్ నిశ్శబ్దంగా ఉండాలి. అందరికీ నమస్కారం. మా ఈయన అమ్మా, అందరూ సరిగాలి కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. నేను కూడా కూర్చుంటా. కూర్చోండి అమ్మా, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలండి. ముందుగా స్వామివారికి వందన సమర్పణ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఒక్క 2 నిమిషాలు అందరూ మౌనంగా ఉండాలి. స్వామివారికి ఎంతో అద్భుతంగా చిన్నపిల్లలందరూ కూడా ఆ నృత్య సేవ సమర్పించారు. ఇప్పుడు మనందరం కూడా ఏదో స్వామివారికి మా భక్తిగా పాద పూజ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఒక వీడియో పెట్టుకోండి. ఈనాటి మన వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన అతిథులకు, వైద్య బృందానికి మరియు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన సంస్థకు అత్యంత శుభదినం. ఎందుకంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మన ఆశయానికి శ్రీకారం చుడుతున్న ఈ సందర్భంలో మనల్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు శ్రీ 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 శ్రీదండి చిన్నజీయ స్వామి వారు విచ్చేయడం మన అందరి అదృష్టం. స్వామీజీ కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ఒక గొప్ప కర్మయోగి. సర్వభూత హితేరత అన్నట్లుగా సకల ప్రాణుల మేలు కోరుకునే మహనీయులు వారు. శ్రీ రామానుజాచార్యుల వారి అడుగుజాడలో నడుస్తూ సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ద్వారా ప్రపంచానికి వారు చాటిన సమానత్వ సందేశం మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. అలాగే వికాస తరంగిణి ద్వారా వారు చేస్తున్న ఎన్నో సామాజిక ఆరోగ్య సేవా కార్యక్రమాలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మానవ సేవే మాధవ సేవ అని ప్రగాఢంగా విశ్వసించే స్వామివారు తన అమృత హస్తాలతో మన వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభం కావడం మన యాజమాన్యానికి, సిబ్బందికి ఒక దివ్య ఆశీర్వచనం. विशिष्टाद्वैत सिद्धांत प्रदारेक विहारिणे श्रीमन्नारायणाय स्वामिने नित्यमंगलम् यावत् प्रपंच संपूज्य शरणाय महात्मने श्रीमन्नारायणाचार्येति राजाय मंगलम् मंगलाशासन फलेर्मदाचार्य पुरोगमैः सर्वैष्णपूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्। बोलो स्वामी जी महाराज की जय। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण।
తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అంతకంటే ముందు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి గారు మన వెల్నెస్ హాస్పిటల్ గురించి ఒక 2 నిమిషాలు స్వామి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ అందరు అక్కడ కూర్చోండి, సైలెంట్ గా ఉండండి ప్లీజ్. కీర్తి స్టేజ్ అవుతుంది. హలో, అందరూ మరొకసారి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Meaning, may everyone be happy, may everyone be free from illness, may everyone see the goodness, and may no one suffer. With this prayer, Wellness Hospitals offers humble pranams from Washington Family to Swami. Wellness Hospitals was built on a simple belief: good healthcare should be available to everyone. Healthcare should not create fear or confusion for families. That is why we stand by here by our promise, which is right care, right cost, and right outcome. These are not just words for us. These are the commitments that we do for every single patient who walks into our hospital. For people, we might know like a fastest growing healthcare industry in Telangana, but for us the greatest achievement is not title. It is when we see families going out of the family with health and the families thanking the people with tear in their eyes. That is what keeps us inspired and keeps us motivated every single day. And today becomes even more special because we are blessed by the presence of His Holiness Sri Chinnajia Swamiji. Swamiji is not only a spiritual leader, he is an inspiration to millions through his message of seva, compassion and humanity. Following the teachings of Sri Ramanujacharya, Swamiji has dedicated his life to serving society with equality and kindness. Through initiatives like Netra Vidyalaya, Swamiji is offering not only education to people who are visually challenged, but confidence and hope that makes them real people in the world and not feel left behind. Like that, Swamiji is also doing Mahila Arogya Vikas, which we are very much inspired by Swamiji. And with your permission, and if you give us an opportunity to provide our services for the great cause, we would be very happy to do that. With that, let us all rise and give big applause to Swamiji for joining us today. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి అందరూ కూర్చోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధం, ఈవేళ చాలా మంచి రోజు. A very very auspicious day because today onwards for 11 days we started a prayer every day morning at 6 o'clock for a couple of hours. That is from 6 to 8. Praying to God just to see that all of us be together. We are seeing today in the society so many ups and downs, weather-wise, heavy heat,
wave, at the same time torrential rain and wind. Quite opposite things. We know very well doctors of course will be flourished because of this kind of things. When there is disturbance in the nature, health will be disturbed. And when we see between the countries, the atmosphere is so fearful. When amenities wise we see it is something scary. So there is a kind of uncertainty prevailing all over. We need to come out of this kind of with the smiles on the face. Not only with regard to the health, but also with regard to the pockets. In both respects, they need to feel a kind of joy. That is the ultimate goal, what they said. Mr. Vivek right now, while giving a tour, explained that why they made the space more spacious in the operation rooms, also in the ICU, etc., to give a kind of feeling to the people that I am not in the hospital, I am in my home. They want to give a kind of homely touch to the people who are coming to them. It's very, very nice texture of the members who made this hospital. మేము ఇప్పుడే విన్నాం, వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, ఇతరమైనటువంటి బిజినెస్ ఫీల్డ్లో ఉంటూ కూడా దాన్ని ఒక సర్వీస్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసి ఇట్స్ ఏ ప్రాబబ్లీ మెడికల్ ఇంజనీరింగ్ ఐ కెన్ సే. వాళ్ళకు ఉండేటటువంటి ఆ సామర్థ్యాన్ని సమాజ సేవలో, చక్కటి సేవలో, ఎక్కువ డబ్బు తీసుకుని తక్కువ మంది పీపుల్కి సేవ చేయడం కంటే తక్కువ ధనాన్ని వాళ్ళ మీద మోపి ఎక్కువ మందికి సేవలు, ఆరోగ్యం అందించాలి అనేది మా లక్ష్యము అని వాళ్ళు చెప్పారు. చాలా ఉత్తమమైనటువంటి ఆశయం. సాధారణంగా ఈ రోజుల్లో వైద్యం అనేది సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి ఒక గగన కుసుమము అయిపోయింది. అలాంటి స్థితిలో సామాన్యుల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సేవలు అందించాలి అనే సంకల్పంతో టీమ్ ఆఫ్ పీపుల్, వన్ పర్సన్ మే హ్యావ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఐడియా, but other person may not like it. But in this case, all the team members are with a single tone. And of course, even the wonderful doctors are also very cooperative with them and also joining this team in extending their services. We love services to the society always. We have, of course, a kind of organization called Vikasa Tarangi, through which we also do some kind of services, taking the support of doctors, because doctors eppadu chaala manchivaadu. Evaru vachi adigina they extend their services. So we give training to volunteers and send them to educate the society, especially women. ఎందుకంటే మనందరికీ తెలుసును, our society is women centric society. మన కుటుంబాలన్నీ మహిళ మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఇంట్లో పురుషుడికి ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక మహిళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ కుటుంబం అంతా అప్సైడ్ డౌన్ అయిపోతుంది. అంచేత మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టడం అనేది ఆవిడ కోసం కాదు,
మిగతా కుటుంబ సభ్యులందరి కోసం అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే our Bharat stands number 1 with regard to cervical cancers and breast cancers. Yes, sir. This is unfortunate. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదివరకు అందరం ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళం, ఇప్పుడు దేనికి పనే లేదు. పచ్చడి చేసుకోక్కర్లేదు, చట్నీస్ దొరుకుతాయి. కూరలు చేసుకోక్కర్లేదు, కర్రీ షాప్స్ ఉన్నాయి. మిగతావేం వండుకోక్కర్లేదు, ఆయా షాప్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీలీ అవైలబుల్. జస్ట్ పిక్ అండ్ ఈట్ అండ్ గో. ఎవ్రీవేర్ దిస్ ఇస్ ద లా. ఇప్పుడు పిక్ అండ్ గో కూడా అక్కర్లేదు, వాళ్ళే మన ఇంటికి పట్టుకొచ్చి డ్రాప్ చేసి మరిగిపోతారు. అండ్ వీ డోంట్ నో హౌ దే ఆర్ కుక్డ్, విత్ వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ దే ఆర్ కుక్డ్, అండ్ వాట్ ఈస్ ద కంటెంట్ దట్ దేర్ ఈస్. అలాంటివి తినడం వల్ల ఇప్పుడు వీఆర్ బికమింగ్ సో ప్రోన్ టు క్యాన్సర్స్. అందుకోసమని అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవగాహన. మహిళలకి మనం ట్రైనింగ్ ఇస్తాం మన ఆశ్రమంలో. వాళ్ళు వెళ్ళి జనాలతోటి కౌన్సిలింగ్ చేసి ఎలా ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకోవాలో చెప్తారు. దే గివ్ కౌన్సిలింగ్ టు పీపుల్. They never use the word cancer at all. Very interestingly, our volunteers never use the word of cancer. They talk to people just like a friend. They understand the situation of the person. Then they invite for the camp. Okay, Saturday nado, Sunday nado, they conduct a camp. Our camp lo వాళ్ళకి పరీక్ష చేస్తారు. సాధారణంగా I think probably all our doctors are here. For cervical cancer, what is the test we do? It is called pap smear test, which costs more or less 2,000 to 5,000 rupees. Interestingly, 35 years దాటిన ప్రతి మహిళ ఈ టెస్ట్ చేసుకోవాలి. కానీ మన దేశంలో చాలా మందికి అలాంటి ఒక టెస్ట్ ఉందని కూడా తెలియదు. చాలా మంది 35, forget about 35, even those who are in 60s and 70s also, they do not know that a kind of test is there called pap smear test, but they don't help. A disease never shows up. No signals. కడుపు నొప్పి వస్తే సిగ్నల్స్ ఉంటాయి, తలనొప్పి వస్తే సిగ్నల్స్ ఉంటాయి, గుండెకి వస్తే సిగ్నల్స్ ఉంటాయి, కిడ్నీస్కి వస్తే సిగ్నల్స్ ఉంటాయి, హార్ట్కి వస్తే సిగ్నల్స్ ఉంటాయి. కానీ క్యాన్సర్కి సిగ్నల్స్ ఏమీ ఉండవు. అది బయటికి ఒకసారి వచ్చింది అంటే లోపల పూర్తిగా నిండింది అని అర్థం. అందుకోసమని దాని మీద చాలా అవగాహన కలిగించి మొదట్లోనే టెస్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి. కానీ చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. మీ ఆరోగ్యం కోసం మీరు ఎప్పుడైనా టైం ఇస్తారా? లేడీ ఈజ్ సో గ్రేట్. షీ నెవర్ టేక్స్ కేర్ ఆఫ్ హెర్ ఓన్ హెల్త్. షీ టేక్స్ కేర్ ఆఫ్ హస్బెండ్స్ హెల్త్, చిల్డ్రన్ హెల్త్, ఫ్రెండ్స్ హెల్త్, బట్ నాట్ హెర్ ఓన్ హెల్త్. పర్ఫెక్ట్ వే. కానీ మరి 4 లక్షలు ఖర్చు పెట్టి డివైస్ ఇవ్వడానికి సులభమా? We discovered, we invented a colposcope of our own, which works better than the indigenous colposcope. And the colposcope cost 2.5 to 4 lakhs. What we made is only 7,000. We give it to every team of volunteers. Interestingly, the colposcope that is available conventionally is not connected to the computers, but the device which we made is directly connected to the computer. And interestingly, while the checkup is done, the person can see her own cervix, whether she is able to maintain the cleanliness, hygiene or not.
And if at all there is a kind of infection or something, what we call abnormality, she herself can see and understand the intensity of the issue. That is what our volunteers are doing. My friends, హెల్త్ విషయంలో మాకు ఎప్పటి నుంచో కొంత శ్రద్ధ ఉండడం చేత హాస్పిటల్స్ అంటే మాకు వి లైక్ వెరీ మచ్. నాట్ బికాస్ దే హ్యావ్ టు మిన్ మనీ, బట్ బికాస్ దే ఆర్ working on behalf of God. God has given us good body and health, but unfortunately we people spoil it. And it is the doctors who are again rectifying that problem and making people to live a normal life. That's why doctors are really great. Somebody said, God cannot be everywhere, and hence we chose doctors. Just for the sake of your information, my friends, in Hyderabad, in Twin Cities, there is a very old hospital which is in the old town. The name of that hospital is Modern Maternity Hospital. It is a 100-year-old hospital in Twin Cities, which is having almost 200 toilets in that hospital. But they are almost gone ruined, out of condition. It's almost a 700-bedded hospital, but toilets are horrible. Very recently, our organization has taken the responsibility of renovating all those toilets to the hospital. And we, on behalf of our organization called our Vikas Karimini, VT Seva we call it, we totally renovated all the toilets of the hospital and made them really usable to the hospital people, patients, and also attendants. చాలా సంతోషం ఈవేళ వెల్నెస్ మంచి పేరు పెట్టుకున్నారు హాస్పిటల్. వెల్నెస్ ఇస్ ఎ వెరీ నైస్ నేమ్. మంచి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలి అనే దృఢమైన సంకల్పంతో మంచి టీం అంతా ఆల్ ఆర్ యంగ్ డాక్టర్స్. All team is a young team. Manchi aspirations ఉన్నాయి, and we pray to God to see that those aspirations are maintained. Because initial supporting staff ఉండాలి. దాన్ని మీ ప్రజలందరూ కూడా సక్రమంగా వాడుకోగలగాలి. డాక్టర్స్ మంచిగా ఫ్రీగా చేస్తా అన్నారు కదా అని దాన్ని అబ్యూస్ చేయకుండా ఎంతవరకు మనకి డాక్టర్స్ చెప్పే నియమాలు మనం పాటించవచ్చునో అవన్నీ చక్కగా పాటిస్తూ ఐఎమ్ షూర్ దట్ ద సొసైటీ విల్ కోఆపరేట్ అండ్ డాక్టర్స్ విల్ సపోర్ట్ గుడ్ హెల్త్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ మేక్ ద సొసైటీ ఆల్వేస్ ఎ స్మైలింగ్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. గాడ్ బ్లెస్. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా సంతోషం స్వామీజీ. ఎంతో అద్భుతమైనటువంటి మీ అనుగ్రహ భాషణం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పే మాటలు వెళ్ళలేమని మీరే మా దగ్గరికి వచ్చి మీ అనుగ్రహ భాషణం ఇచ్చారు. దీనికి చాలా కృతజ్ఞతలు. అసలు మేము వేల వేల నమస్కారాలు, మీకు ఎన్ని నమస్కారాలు పెట్టినా కూడా తక్కువే. అవి ఏదో మా హాస్పిటల్ యాజమాన్యం తరఫున ఒక చిరు సత్కారం, మమ్మల్ని అది తీసుకుని అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలు. డన్. ప్లీజ్.
వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని గురించి పార్టీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం మరియు నమస్కారం. ఈ రోజు మా ఆసుపత్రికి చాలా ముఖ్యమైన రోజు. మన ముఖ్య అతిథి కేంద్ర మంత్రి మరియు పార్లమెంట్ సభ్యులైన శ్రీ జి కిషన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం.